కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు సైదుల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సహచరులు ఐపీఎస్ పూర్ణచంద్రరావు గారికి, వాళ్ళ ఉపన్యాసం ముందే ఉన్నారు కాబట్టి నేను కొత్తగా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, గతంలో 25 ఏళ్ళ నుంచి బీసీ 30 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమం గురించి పోరాడుతున్నటువంటి, అదేవిధంగా సూర్యరావు గారికి, మరి వేదిక మీద చాలా మన అశోక్ గారు ఉన్నారు, యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసింది వారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి గురించి మనం మాట్లాడుతున్న ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు మన పూర్ణచంద్రరావు గారు ఒక కవర్ చేశారు, అయితే నేను కూడా కొన్ని విషయాలు కవర్ చేయాల్సిన అవసరం ఉంది. వారు నాయక్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా బీహార్ అంటేనే మీకు తెలుసు జమీందారులు, అదేవిధంగా ఫ్యూడల్ వ్యవస్థకు నిదర్శనం. అట్లాంటి మనకంటే కూడా కర్ణ కఠోరంగా ఉండేటువంటి జమీందారీ వ్యవస్థలు ఆయన ఎదుర్కొని మరి 60s ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఏ రోజు కూడా ఆయన కాంగ్రెస్తో పెద్ద దోషం చేయలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎర్లీ ఇండిపెండెన్స్ వచ్చిన ఏడాది కాంగ్రెస్ ను విభజించిన వాళ్ళు తక్కువ మంది. బట్ కర్పూరి ఠాకూర్ గారు కాంగ్రెస్ ను విభజించి 1959లోనే ఆయన భారతీయ క్రాంతి దళం అని చెప్పేసి ఒక పార్టీ స్థాపించినటువంటి సోషలిస్టిక్ ఉద్యమంలో ప్రభావితమైన వ్యక్తి. జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, డాక్టర్ నరేంద్రనాథ్ ఇట్లాంటి వాళ్ళతో సహవాసంలో పెరిగి సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని అనుబంధంగా ఇవాళ వీరు రెండోసారి ముఖ్యమంత్రి చేసినప్పుడు మంగేరీలాల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీ అయినటువంటి బీజేపీకి సంబంధం మార్క్స్ సంస్థ జన్సన్ 1979 విత్డ్రా చేసి ఈయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడితే 1950 మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినాక ఆర్టికల్ 340 కింద బీసీ కమిషన్ ఒకటి పెట్టి బీసీ ఎవరు గుర్తించి వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే ఎప్పుడో 1950 to 55లో రావాలి. కానీ వీళ్ళకి ఇష్టం లేదు. అంబేద్కర్ గారి పోరాటం ఫలితంగా వాళ్ళు మొట్టమొదట కమిషన్ కాకా కార్యకర్ కమిషన్ చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే 55లో ఆ కమిషన్ కూడా రికమెండేషన్ ఇచ్చింది బీసీలకు ఏ కేటగిరీ ఉద్యోగాలు ఎంత ఇవ్వాలి, బి కేటగిరీ ఎంత ఇవ్వాలి, సి కేటగిరీ, డి కేటగిరీలో, అదేవిధంగా విద్యలో కూడా ఎంత ఇవ్వాలని ఇస్తే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా నెహ్రూ దాన్ని రద్దుపరిచేసింది 1955. ఆ తర్వాత కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా బీసీల గురించి ఆలోచించాలి. 1961లో ఒక మెమో ఇచ్చేసి ఇక బీసీల సమస్య మాది కాదు, రాష్ట్రాలు మీరు నేర్చుకుని వదిలేసి మళ్ళీ జనతా గవర్నమెంట్ వచ్చినాక 77లో అప్పుడు మన కర్పూరి ఠాకూర్ కావచ్చు, అప్పుడున్నటువంటి యాదవ్ సోదరులు నాయకులు, అదేవిధంగా అప్పుడున్నటువంటి చరణ్ సింగ్ కూడా దోరిజాడ్, వీళ్ళందరి ఒత్తిడి మేరకు మళ్ళీ మండల కమిషన్ వచ్చింది, సెకండ్ బీసీ కమిషన్. ఆ బీసీ కమిషన్ రిపోర్ట్ 1980లో ఇవ్వడమే పాపం, ఎందుకంటే మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది, మళ్ళీ తీసుకుపోయి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేసాడు. మళ్ళీ ఎవరు ఇంప్లిమెంట్ చేసాడు? వీపీ సింగ్ వచ్చినాక 1990లో శరద్ యాదవ్ ఒత్తిడి మేరకు, అదేవిధంగా కాళేశ్వరరావు గారు 42 రోజుల దీక్ష మేరకు చేశారు. మరి కాంగ్రెస్ ఏమైనా ఉందా దీంట్లో పాత్ర? సో మళ్ళీ 1990లో ఆయన ఇంప్లిమెంట్ చేయడం, మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆయన మద్దతు ప్రకటించడం, ఆ తర్వాత ఓడిపోయారు. సో అందుకనే కోర్టుకు వెళ్ళినారు. ఆ కోర్టు కూడా జడ్జిమెంట్ 92లో ఇస్తే 93 సెప్టెంబర్ నుంచి అమలు చేసింది. ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న ఈ పార్టీ మనకు 42% ఇస్తున్నది మోసం చేసింది. దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకొని చాలా మంది మాట్లాడుతున్నాను. ఈడబ్ల్యూఎస్ గురించి కూడా మాట్లాడితే 2019లో ఇవాళ బీసీలు అంటే ఈ దేశంలో ఎవరికి ఇష్టం లేదు, అంటే ఎవరికి ఒక పట్టింపు లేదు. ఎట్లా అంటే మండల కమిషన్ రిపోర్ట్లో ఇందిరా సహాయం కేసులో 3 జడ్జిమెంట్ ఉండేది. ఆ 3లో ఎట్లా అన్ని కుంగుల దొక్కిళ్ళు, ఒక్క బీసీలకు మాత్రమే ఆ జడ్జిమెంట్ వర్తింపలేదు. మొదటిది ఏంటంటే సరే 50% సీలింగ్ దాటదు, ఆ సీలింగ్లో కూడా
మీరు రిజర్వేషన్ ఇచ్చుకోమని చెప్పి అగ్రవర్ణాల రక్షణ కొరకు ఆ జడ్జిమెంట్ ఇచ్చుకున్నారు. కేవలం అగ్రవర్ణాల కొరకు వాళ్ళకు కొత్త సిస్టమ్ ఇన్వెంట్ చేస్తున్నాం 50% ఫీలింగ్. అది బీసీల కొరకు ఎస్సీ ఎస్టీల కొరకు కాదు. ఒకటి అదే ఇందిరాస్వామి కేసులో అదే సుప్రీంకోర్టు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వద్దారు అనగానే ఇమీడియట్ గా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి 77వ రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇచ్చింది బీసీలకి. ఎందుకు ఇవ్వలేదంటే బీసీలు మీరు కమిషన్ అందరికీ ఇవ్వదన్నారు. ఇందిరాస్వామి కేసులో సుప్రీంకోర్టు ఎవరికి వర్తింపజేయాలన్నప్పుడు బీసీలకు ఎందుకు వర్తింపజేయాలి? మీరు వర్తింపజేయాలి ప్రమోషన్ రిజర్వేషన్. ఇకపోతే క్రీమీ లేయర్ పెట్ట ఎవరికి అందరికి పెట్టుకున్నారు, కానీ ఓన్లీ బీసీలకు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే బీసీలు అనే వాళ్ళు ఆర్గనైజ్ లేరు కాబట్టి వాళ్ళ పార్టీలు ఏదున్నా సరే అధికారంలో బీసీలను అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కూడా మన దేశవ్యాప్తంగా 10% అమలు చేస్తున్నారు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో మీరు 10% అమలు చేయడానికి ఏ కమిషన్ పెట్టిండ్రు? ఏ కమిషన్ మీకు రికమెండ్ చేసింది? 4% జనాభా ఉన్న వాళ్ళకి 10% ఇస్తారా? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 14, 15, 16 ఏ ఆర్టికల్ మీకు సపోర్టింగ్ వస్తుంది? జనాభా తక్కువ మనకి ఎక్కువ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఎక్కిస్తారండి. వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మా 5% జనాభాకు 10% రిజర్వేషన్ ఎక్కిస్తారు. సో మనం కూడా దాన్ని సీరియస్గా ఆలోచిస్తేనే ఛాలెంజ్ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టులో తేలింది ఓన్లీ ఫర్ కేంద్రం. రాష్ట్రాలకు దాంట్లో లిబర్టీ ఉంది, అప్ టు 10% ఇవ్వచ్చు అని. సిక్కిం 5% ఇస్తుంది, తమిళనాడు ఇవ్వదు, నార్త్ ఈస్ట్ స్టేట్లు ఇవ్వవు. ఇక్కడ ఎట్లా ఇస్తారు? కర్ణాటకలో పోతే మనం కమిషన్ వేసి అందులో ముస్లిం కులాలను బీసీల నుంచి తీసి ఓసీల వరకు 10% ఇచ్చింది. కేరళలో కూడా నాయర్ కంపెనీ ద్వారా ఇచ్చింది. ఇక్కడ ఏ కంపెనీ ఇచ్చింది? సో మనం ఆ డెప్త్గా ఆలోచిస్తాం. బీసీలలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆలోచన విధానంలో తేడా ఉంది. సరే, ఇప్పుడు రాబోయే కాలంలో ఈడబ్ల్యూఎస్ ఛాలెంజ్ చేస్తాం, అది వేరే ఇష్యూ. ఆల్రెడీ వర్కింగ్ అందరు. నేనేమంటున్నా అంటే సామాజిక న్యాయానికి ఆయన ఒక శిఖరం కట్టుకుంటారు. ఆయన ఒకటే మాట్లాడారు, రాజకీయ అధికారం లేనిది సామాజిక న్యాయం జరగదు. అది ఆయన స్టేట్మెంట్. అది మళ్ళీ 100% మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఇంతకుముందు సార్ చెప్పినాడు, ఒక్క నాయ బ్రాహ్మణుడు కూడా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే కాలేటువంటి ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ, కానీ పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు. ఒక ఎమ్మెల్యే కావడానికి మనకి ఇంత అభ్యంతరం ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణ అసెంబ్లీలో మనకున్న 130 బీసీ కులాల 90 కులాలు ఈ రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ గడుపుతుంది. 90 కులాలు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ విధంగా అమలవుతుందో మనం చూడాలి. సామాజిక న్యాయం అనేది ఈ రాష్ట్రంలో పూరీ చేసింది. అంతకుముందు అందరినీ ద్రాక్ష పండు మాట్లాడుతుంది, కానీ ఇప్పుడు అది కాదు. ఇవాళ ఎక్కడక్కడ పూరీ చేసి పెట్టారు సామాజిక న్యాయం. ఎవరిని రానియకుండా అడ్డుగోడ నిర్మించి పెట్టింది. వ్యవస్థాగతంగా మనకు అవకాశాలు అందకుండా చేసి మన దగ్గర మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, డబ్బులు కుమ్మరిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో గెలుస్తున్నారు. మనమేమో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళకు ఓటేసి వాళ్ళ దగ్గర మళ్ళీ భిక్ష పడుతున్నాం. సో అందుకనే ఇట్లాంటి మహానుభావుల జన్మదినాలు జరుపుకున్నప్పుడు మనకు కొంత ఆలోచన వస్తుంది. వాస్తవానికి మనం ఎక్కడ ఉన్నాం, మనకు సామాజిక న్యాయం ఎందుకు అందడం లేదు. ఒకటి. రెండోది, కర్పూరి ఠాకూర్ గారు ఆ రోజులోనే ఎలయన్స్ పొత్తులు పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి కాగలిగింది. సో కోయిలేషన్ గవర్నమెంట్లు పెట్టాలని చెప్పేసి మొట్టమొదటి తోవలించినటువంటి వ్యక్తి కూడా కర్పూరి ఠాకూర్ గారు. రాజకీయాలంటే వ్యాపారం కాదు, డబ్బు సంపాదించుకుంటూ కాదు, రాజకీయాలంటే సేవ అని చెప్పేసి కూడా ఆయన అతి సామాన్యంగా బతుకున్నటువంటి వ్యక్తి. మరి ఎన్నో దానికి ఆయన మార్గదర్శకుడు కాబట్టి విద్యలో కూడా ఫస్ట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది ఆయన 79లో. ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినందుకే ఆయన గవర్నమెంట్ పోగొడుతుంది. అంటే
ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్ని అవధులు వచ్చినా సరే దాన్ని అమలుపరచాలని చెప్పేసి అమలుపరిచినటువంటి వ్యక్తి కర్పూరి రాము. మరి అట్లాంటి వ్యక్తి ఇవాళ మన ఆయనకి ఇవ్వాల్సినటువంటి నివాళి ఏంటి? తెలంగాణలో 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టాలని రాష్ట్రం పంపిస్తే కేంద్రం దగ్గర ఉంది. ఇవాళ మన నోటికి వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు బుక్కను వాళ్ళు రాసుకొని మేము 9వ షెడ్యూల్ అమలు చేయమని చెప్తే కూడా మరి మనం ప్రజలు ఎంతవరకు చైతన్యవంతులైందో మనం ఆలోచించాలి. వారందరికీ చెప్పింది రాజకీయాలు విలేక రాజకీయాలు కాదు, మాస్ దగ్గరికి పోయి రాజకీయాలు చేయాలని అది వారి స్టేట్మెంట్ కావాలని చూసుకుంటాం. సో ఇవాళ సంఘాలు కూడా మేము అంత ఎక్కువ మట్టుకు ఏంటంటే ఈ అర్బన్ ఏరియాకే కేంద్రీకృతమైన కానీ రూరల్లో ప్రజల్ని చైతన్యవంతులు తెలియదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ మధ్యకాలంలో వన్యార్ కమ్యూనిటీ వాళ్ళది పిఎంకే పార్టీ ఉంది, రామదాస్ గారు వాళ్ళు మన దగ్గర ముదిరాజు ఢిల్లీ నుంచి ఎక్కువ కావాలని అడిగినట్టే వాళ్ళు బ్యాక్వర్డ్ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ కావాలి తమిళనాడు పోరాటం చేసింది. 87లో రామదాస్ గారు వచ్చి మొత్తం తమిళనాడు బంద్ పెట్టేసి ఎక్కడ కూడా వెహికల్ రోడ్డు మీద నడవకూడదని చెప్పేసి చెట్లను నరికేమన్నా టోటల్ హైవే మీద ఉన్న చెట్లను నరికేసి మొత్తం బంద్ అయిపోయింది. కాల్పులు జరిపితే 7 కూడా చనిపోయింది. నెక్స్ట్ ఎన్నికలలో జయలలిత ఓడిపోయింది, కరుణానిధి వచ్చిండు టక్కి మరి జీవో తీసిండు, మోస్ట్ బ్యాక్ వల్ల చనిపోయింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే హింస చేయమని కాదు, 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు, రోడ్ల మీద కూర్చుంటే ఎందుకు కాదండి? ఎందుకు మనం వివేకనైతే ఈ రాష్ట్రంలో ఎస్సీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇస్తాం, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తాం, 10% లేని ఓసీలకు 10% రిజర్వేషన్ వాళ్ళకు ఇస్తాం. మరి 61% ఉన్న బీసీలకు 25%, 29% పెట్టిస్తారండి ఈ రాష్ట్రంలో. మనం ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎంతసేపు మనం ఉద్యమాలు చేస్తారు, వాళ్ళు పిలుపులు ఆధిపత్య కులాల వాళ్ళు, దోపిడీ కులాల వాళ్ళు పిలుపులిస్తే దానికి రెస్పాండ్ అవ్వడం నేర్చుకున్నాం. 1948లో ఉద్యమం జరిగి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినాం. అదేవిధంగా తొలి దశ మళ్ళీ దశ ఉద్యమాలు జరిగిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు కుర్చీలో తప్ప బీసీల దగ్గర స్థానాలు లేదు. మరి ఇన్ని ఉద్యమాలు చేసి ఏం సాధించినప్పుడు బాబు అంటే తెలంగాణ తెచ్చుకొని సామాజిక న్యాయం అనేది మనకు మచ్చుకాయ కలిపినటువంటి పరిస్థితి. సో ఇవాళ పాలకులు ఏం చేస్తున్నారు? వాళ్ళకు అవసరమైన దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మనకు 29 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. గత 12 సంవత్సరాలుగా 29 బీసీ కార్పొరేషన్ల మీద ఖర్చు పెట్టిన డబ్బు 300 కోట్ల కంటే 12 సంవత్సరాలు. ఈ గవర్నమెంట్ అయితే 2 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వాలి. కామారెడ్డి డిక్లరేషన్ చేసి 20 హామీలు ఇచ్చి దాన్ని తుంగలో దొరికినప్పుడు అడగనటువంటి పరిస్థితి మనం. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 21 లక్షల కోట్లు ఖర్చు అయింది. ప్లస్ అవుట్ సైడ్ ద బడ్జెట్, ఆ బడ్జెట్ అంటే అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది 7 లక్షలు. 28 లక్షల కోట్ల ఖర్చు పెడితే బీసీ కార్పొరేషన్ బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీలో కూడా ఖర్చు పెట్టింది 28,000 కోట్లు. మరి బీసీలు ఎట్లా చెప్తారండి ఆలోచన? ఇది సామాజిక న్యాయం అంటే 28 లక్షల కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు. ఇందులో ఒక్కరికి కూడా తప్పలేదు. నేను మళ్ళీ పదే చెప్తున్నాను. 28 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బీసీ డిపార్ట్మెంట్ ద్వారా 28,000 కోట్లు ఖర్చు పెడతాము. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో? అదే మీకు డబ్బులు అవసరం ఉన్నదనుకో, పాలమూరు ప్రాజెక్టు ఉంది, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, అది ఒరిజినల్గా 34,000 కోట్లు డిజైన్ అయింది. దాన్ని తీసుకెళ్లేసి జూడాల నుంచి తీసుకెళ్లేసి పక్కన శ్రీశైలం వేసి దాన్ని 87,000 కోట్లు చేసుకున్నారు. దాన్ని 28,000 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టారు. వీళ్ళు వచ్చిన 7,000 ఖర్చు పెట్టారు, 35,000 కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే 1 లక్ష కోట్లు కావాలి. మన చెన్నారెడ్డి గారు చెప్తున్నారు, కేంద్ర క్యాబినెట్ అడ్వైజర్ జి చెన్నారెడ్డి, ఆయన వీడియో కూడా ఉంది. ఆయన దిండి ప్రాజెక్టు నీళ్లు తీసుకపోవడానికి ఒక చెరువు నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తే 300 కోట్లు అవుతుంది. చెరువు కెపాసిటీ కూడా 10 to 12 TMC ఉంది. అంటే ఈయన క్యాబినెట్లో చెప్పిన వినకుండా
ఇంకో చెరువు నుంచి తీసి అది 300 కోట్ల అయ్యే ప్రాజెక్టు 1800 కోట్లు చేసినాడు. ఆయన వీడియో సీవ్ చేసుకుని పెట్టుకున్నాడు. అని ఎవరి కొరకు నడుస్తుంది రాష్ట్రాలు? ఏం జరుగుతుంది? మనకేమో బీసీ కార్పొరేషన్కు 12 ఏళ్ళ నుంచి 300 కోట్లకు మించి ఖర్చు పెట్టింది. నేను ఎప్పుడు చెప్తుంటా, సీఎం ఆఫీస్లో రోజు చాయ్లు బిస్కెట్లు భోజనాలు తింటుంటారు. దాని ఖర్చే నెలకు 50 కోట్ల, సంవత్సరం ఒక 500-600 కోట్లు. మన బతుకులు వారి ఛాయ్ కాపీలకు కొనుక్కొని సరిపోవాలన్నాడు. మరి ఇది తెలంగాణలో నడుస్తున్న సామాజిక న్యాయం. మరి మనమందరం కూడా ఐకమత్యం కానంత వరకు ఏం చేయలేము. కర్పూరి ఠాకూర్ గారు కూడా అదే చెప్పారు. బీసీలు అందులో ఉన్న కులాలు సమైక్యమై పోరాటం చేయకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో సామాజిక న్యాయం కాదు. అది 100% వాస్తవం. మనం తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏం చూస్తున్నాం? నీళ్ళన్నాను, నీళ్ళు పోయింది, కన్నీళ్ళు వచ్చినాయి. నిధులు ఏమొచ్చినాయో చెప్పాను నేను ఇప్పుడే. నిధులు పోయింది, నిరాశ మిగిలింది. నియామకాలు వాళ్ళకైనా నిరుద్యోగం మనకి. త్యాగాలు పొయ్యి మీద దాన్ని పెట్టగానే కొంత నీళ్లు వేడి కాగానే అది దుంకెళ్ళిపోతే ఏం కాదు, అది అడ్జస్ట్ అయింది. అది ఇంకా కొద్దిగా నీళ్ళు వేడి పెంచినా కొద్ది అది అడ్జస్ట్ కావడానికి చేస్తూ ఉంటుంది. లాస్ట్కి అది మొత్తం బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకే ఎగిరిపోవడానికి దాని దగ్గర శక్తి ఉండదు, అలాగే చచ్చిపోతుంది. మనం కూడా అదే ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం తీసుకోకపోతే రాబోయే కాలంలో మొత్తమే మనకు డిప్రైవేషన్ లేకపోతుంది. మరి మనం మాట్లాడుకోదామా? లేదా మన మైండ్ సెట్ మార్చుకొని మొదలే మనం జాగ్రత్త పడి చేసుకుందామా? ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాధికారం అంటే ఊరికే రాదు. రాజ్యాకాంక్ష కూడా మనలో రమించుకోవాలి. నేను మొన్న మా గ్రామ పంచాయతీలో సార్ ఎన్నికల్లో చూసిన ఒక అబ్బాయి పాట కుమార్ కులస్తుడు ఆ పిల్లాడు పిహెచ్డీ చేసి ఊళ్ళో సర్పంచ్ పోటీ చేస్తే వాళ్ళే 330 ఓట్లు ఉన్నాయి, ఆయనకు వచ్చింది 12. అని ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం జరుగుతుంది? సో జరుగుతున్న వ్యవస్థ ఇది. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ప్రజల్ని చైతన్యవంతం చేయకుండా ఏం మాట్లాడినా బెస్ట్. సో ఉద్యమాలు అనేది గ్రామాల